హాయ్, నమస్తే, వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. నేను అమ్మమ్మ మొదల మనవరాలు. నాన్నకి పెద్దమ్మాయి, మా అమ్మాయికి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ. టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లో టాపిక్తో. ఈ రోజున మా పెద్దవాడు చెప్పిన ఒక చిన్న విషయం చెప్తానండి. ఏంటంటే మేము ఒక 4 ఇల్లు మ్యాక్సిమం మారుంటాం అంతే, 30 years లోపల మ్యారేజ్ అయిన తర్వాత. అందులో నేను సెకండ్ టైం ఇల్లు మారినప్పుడు అది మరీ సెంటర్లో ఉండేదన్నమాట. అంతకుముందంతా కుక్కలు కొంచెం గోల్ చేస్తూ అప్పుడప్పుడు వినిపిస్తున్నా, ఇక్కడైతే రచ్చ రచ్చ చేసేవి. ముఖ్యంగా ఒక సర్టెన్ టైం లోపల ఒకే టైం అన్నమాట, రెగ్యులర్గా అంటే ఒక 11:30 to 1 వరకు అట్లాగైతే బాగా గోల్ చేసేవన్నమాట. అసలు ఎంత గొడవ చేసేవంటే వీధి కుక్కలు అనమాట, చాలా గొడవ చేసేవి. నేను అక్కడికి వెళ్ళిన కొత్తలో నాకు అసలు నిద్ర పట్టేది కాదు. ఆ గోలకు అనమాట, అంత గొడవ చేసేవి. ఎవరు ఉండేవాళ్ళు కాదు, అంత కామ్గానే ఉండేది, కానీ ఇవి మాత్రం వస్తూ ఉండేవి. ఇక ఓ రోజు విసుగొచ్చి నేను మా పెద్దాడితో, ఏంట్రా ఇది, ఇవన్నీ ఇట్లా గోల్ చేస్తున్నాయి అసలు అని అంటే, ఆస్తి తగాదాలు తీర్చుకుంటున్నాయి అమ్మా అన్నాడు. అన్నాను నేను. నాకు అర్థం కాలేదు ఒక నిమిషం. వాటికి ఆస్తి తగాదాలు ఏంట్రా అంటే, అవునమ్మా, ఏ మనుషులకైనా వాటికి ఉండకూడదా ఏంటి ఆస్తి తగాదాలు? ఈ రోడ్డు నాది, నువ్వు ఇటు రావద్దు అంటే, కాదు అది నాది, నేనే వెళ్తాను, నువ్వే రావద్దు అని చెప్పేసి పంచుకుంటున్నాయి, ఆస్తి తగాదాలు పడుతున్నాయి, అందులో ఏముంది అన్నాడండి. ఇలా కుక్కలు కూడా ఆస్తి తగాదాలు పడతాయి అన్న కాన్సెప్ట్ అయితే అనేది మా పెద్దాడి బుర్రలోకి ఏదైతే వచ్చిందో, నాకు నవ్వు ఆగలేదు అసలు. ఆ రోజు ఆ నవ్వుతోనూ ఆ ఆలోచనతో నిద్రపట్టలేదు. పెళ్ళైన తర్వాత, మా కోడలు వచ్చిన తర్వాత, వాడికి పెళ్ళైన తర్వాత ఆ పిల్లకి చెప్తే మా కోడలు కూడా అది విని, ఏంటి విషయం, ఆస్తి తగాదాలా, వాటికి ఆస్తి తగాదాలు ఉంటాయంటే నవ్వి 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 అని చెప్పేసి ఆ పిల్ల పాపం కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసేలాగా నవ్విందనమాట. అంటే కుక్కలు కూడా ఆస్తి తగాదాలు పడతాయని మా పెద్దవాడు డిక్లేర్ చేశాడనమాట. ఎందుకో ఈ విషయం మీకు అందరికీ చెప్పాలనిపించింది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.